అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో జనజాతర సభ, మళ్ళీ కాంగ్రెస్ దేనంట హవా. వచ్చినాయంట 10వ తరగతి ఫలితాలు, బాలికలదే అంట పై చేయి. ఎటు చూసినా గులాబీమయం, ఈసారి కార్కేనంట మెజారిటీ కన్ఫర్మ్. బీర్లు లేవని ఆఫీసర్లకి లేఖలు, బయటపడుతున్నాయంట తాగుబోతుల చిత్రాలు. పాల్సార్ కోసం తమ్ముడి రంది, మాకే పాల్సార్ కాకపోతే నీకే పాల్సార్ అవుతాడా మరి? ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని మార్కులు, ముడుపెన్నడు ఎవరికి రాని ర్యాంకులు. హాహా, ఈ పాటికే ముచ్చట దేని గురించో అర్థమైంది అనుకుంటా కదా. అవునులా, ఇవాళ 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయి. ఓసారి మీరు సుత చూడుండ్రి. ఇవాళ తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయిల్లా. ఎప్పట్లేకనే ఈసారి సుత బాలికలదే పైసయ్యి అని తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశన్ సార్ తెలిపిండు. సారు రిజల్ట్స్ విడుదల చేసుకుంటే ఈసారి దగ్గర 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 91% మంది పాస్ అయ్యారు అన్నాడు. 10వ తరగతి ఫలితాలలో నిర్మల్ జిల్లా మొదటి స్థానాల్లో ఉంటే లాస్ట్ వికారాబాద్ జిల్లా ఉందని సార్ మాట్లాడిండు. మార్చ్ 2024లో జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. నిర్మల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1 to 3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీం ఆసిఫాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి చేగుర్తు పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు అని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఎలక్షన్ల చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గమ్ముచ్చట్లేందో సారు చూసొద్దాం చలో. ఓహోనోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతుంటే చేగుర్తు పార్టీ లీడర్లు మస్తుగా ప్రచారం చేస్తుర్రోళ్ళ. ఆస్థాన్ పార్టీ లీడర్లు అందరు జనాల దగ్గరికి పోయి ఓట్ల గురించి చెప్పుకుంటా ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ సార్ ఇవాళ హుజూరాబాద్ లో జనజాతర సభ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినుర్రి. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్లో ఓట్లు వేయాలనా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ, కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ITIR కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే
10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనన్నని ఇట్లే పట్టుకోమంటున్నా. దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయ్యా అంటే, కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మనం ఎప్పటికీ వింటూనే ఉంటాం కదా, మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారని. అవునులా, నిజమే అనిపిస్తున్నది. ఈ వీడియో చూస్తే నాకైతే అస్సలు నమ్మబుద్ధి కాలేదు, కానీ ఈ వీడియో చూసినాక నమ్మక తప్పలేదులా. ఆలస్యం దేనికి మరి, మీరు సుత చూడుండ్రి. ఇది ఇగో ప్రపంచంలో 7 వింతలతోటి పాటు మనసులను పోలిన మనుషులు 7 ఉంటారంట. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మనిషిని చూసి పరిశాన్ కాకుర్రి. అరే, మన భారతదేశ ప్రధాని మోడీ సార్ ఏంది, మునిపేమో షాయలు అమ్మి ప్రధానమంత్రి అయినాడు, ఇప్పుడేం పానీపూరి బండి పెట్టుకుని పానీపూరి అమ్మవట్టి అని పరిశాన్ అవుతున్న రావులా. గట్ల పరిశాన్ అయితే పప్పులో కాలేసినట్టే. ఈ వీడియోలో కనిపించిన మనిషి అచ్చు గుద్దినట్టు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లెక్కనే ఉంటాడు. ఆయన పేరు అనిల్ భాయ్ ఠక్కర్. ఈయనది గుజరాత్ అట. అయితే ఈ మనిషి అచ్చు నరేంద్ర మోడీ గారి లెక్కనే బట్టలు గాని, ఆ ముఖం గాని, ఆ గడ్డం గాని సేమ్ టు సేమ్ ఆయన లెక్కనే గెటప్ వేసుకొని పానీపూరి అమ్ముతాడంట. ఇక ఆయన చూసేందుకు జనాలు ఫుల్ మంది వస్తారట. ఇక అంత పబ్లిసిటీ తోటి పానీపూరి కూడా మొత్తం అయిపోగొడతారు. ఈ అనిల్ భాయ్ గుజరాత్ లోనే ఆనంద్ అనే ఊర్లో ఉంటాడు. ఆయన జూనికే నరేంద్ర మోడీ లాగానే ఉంటాడని వాళ్ళకి వీళ్ళకి ఆ ముచ్చట బాకి ఆయన దగ్గరకు వచ్చి సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ మొదలు పెట్టిరట. ఇక అన్నకు ఫ్రీగా పబ్లిసిటీ అయింది. ఆ అన్న పానీపూరి సెంటర్ కూడా ఎంత శుభ్రంగా ఉంటదంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ పథకం ఎట్లున్నదో సేమ్ గట్లనే ఫుల్ శుభ్రంగా, అంటే ఫుల్ శుభ్రంగా ఉంటది. ఇక ఈ అనిల్ భాయ్ ఠక్కర్ వచ్చం మోడీ గారు చేసినట్టే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్ యాత్ర షురూ చేసి ఇయాటికి 10 రోజులు కావస్తుంది. కేసీఆర్ సారు బస్ యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఇయాటి కేసీఆర్ సారు బస్ యాత్ర విశేషాలేందో ఓసారి చూసొద్దాం. చలో. అవునోళ్ళ, కేసీఆర్ సార్ ఇయాలకి బస్సు యాత్ర షురూ చేసి 10 రోజులు కాబట్టి మొదట మిర్యాలగూడ, సూర్యాపేట, ఆటంకల, భువనగిరి జిల్లాలకు పోయిన కేసీఆర్ సార్ నిన్న ఖమ్మం జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్నాడు. కేసీఆర్ సార్ ఏ జిల్లాకు పోయినా మస్తుగా రెస్పాన్స్ వస్తున్నది. సార్ మాటలతోని చేగుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కలను ఉతికి ఆరేస్తున్నాడు. కేసీఆర్ సార్ ఇవాళ మాట్లాడుతున్నాడు. మీర్సుతో ఒకసారి వినుర్రి సార్ మాటలు. 510 అడుగులున్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టింది తప్ప నీళ్లు ఇడవలే. ఇప్పుడే ఆయన ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నీలకొండ సార్ మా నీలకొండపల్లి, మా కాన్స్టిట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు. నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది. భక్తరామదాస్కి ఏమైంది, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా, ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్, పాలేరు కూడా ఎండబెట్టినారు, కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు, చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతు బంధు రాలే, రైతు బంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా, పోరాడదామా? మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు. రైతు బంధు రావాలి, ఎందుకు మాకు బుర్రలేక పెట్టిన మా రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అశోక్ గులాటి అని ఒక ఆగ్రో ఎకానమిస్ట్తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి,
అని ఒక 4-5 కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీటి తీరువా లేకుండా ఇచ్చినాం, వాళ్ళకి అన్ని మాఫీ చేసినాం, నీటి తీరువా పాత బకాయిలు కూడా రద్దు చేసినాం, ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ రకంగా రైతులను ఆదుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీల ప్రచారాలు జోరు అందుకున్నాయి. అన్ని పార్టీల లీడర్లు జనాలని ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీలు ప్రచారాలు జోరందుకున్నాయి. అయితే ఈ ఎలక్షన్లలో సైకిల్ గుర్తు పార్టీ, ఇంకా కమలపు పార్టీ, అటేంకల గిలాస గుర్తు పార్టీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలుసుగానోళ్ళ. అయితే ఈసారి ఎలక్షన్ల కొత్తగా ప్రచారం చేస్తూ గిలాస గుర్తు పార్టీ ముందుకు దూసుకొని పోతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ కాకినాడలో జబర్దస్త్ కామెడియన్ గెటప్ సీన్ అన్న పవనాల్ సార్ కి మద్దతుగా ప్రచారం చేసిండు. గిలాస గుర్తు పార్టీ లీడర్లతో కలిసి ఇంటింటికి తిరిగి పవనాల్ సార్ గిలాస గుర్తు కోటేసి పెద్ద మెజార్టీతో సార్ని గెలిపించాలని గెటప్ సీన్ జనాలలో ప్రచారం చేసిండు. చూస్తుంటే ఈ ఎలక్షన్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లు గెలిచినట్టు కనిపిస్తున్నది. అంతేకాదులా పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగిండ్లులా. గమ్ముచ్చట్లేదో మాల్కు చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఈ ఎలక్షన్లో ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసం కమలపు పార్టీ లీడర్లు పెద్ద ప్లానింగ్ వేసిర్రోళ్ళ. ఇన్ని రోజులు జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుండి పెద్ద సార్లతో వచ్చి ప్రచారం చేయడానికి రెడీ అయ్యిర్రు. అందుకోసమే నిన్న కమలపు పార్టీ లీడర్లు జేపీ నడ్డా సార్ వచ్చి కొత్తగూడెం మహిబాద్ జిల్లాలో ప్రచారం చేస్తే ఇవాళ ఏకంగా మన ప్రధాని మోడీ సారే వచ్చిండు. మోడీ సార్ ఇవాళ తెలంగాణకు వచ్చిండోళ్ళ. कांग्रेस कहीं भी हो उसकी पॉलिटिक्स के 5 निशान होते हैं, उसके पंजे जैसे 5 निशान है. पहला, झूठे नारे, झूठे वादे. दूसरा, वोट बैंक की राजनीति. तीसरा, माफियाओं, अपराधियों को बढ़ावा. चौथा, परिवारवाद. और 5वां, करप्शन. इन 5 निशानों से मिलकर कांग्रेस का पंजा बनता है. अब तेलंगाना में भी लोग कांग्रेस के इस पंजे को महसूस कर रहे हैं. RRR जैसी सुपरहिट फिल्म भी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को RRR टैक्स दे दिया है. RRR फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये RRR टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है. इस RRR टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है. चर्चा है कि तेलंगाना के जो उद्योगपति हैं, जो ठेकेदार हैं, उनको कुछ % RRR टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है. आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा
डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। ఈసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంట వెనుకటికి ఎవడో గట్లనే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఉన్న తాగుబోతన్నల ముచ్చట. ఒక దిక్కు తాగడానికి నీళ్లు లేవరా దేవుడా అంటే గివిలు చూడుర్రి ఎట్లాంటి విచిత్రమైన కోరికలు కోరుతున్నారో. అని చిత్రం సల్లగుండా బ్రహ్మం గారు చెప్పినట్టే లోకం మీద అన్ని వింతలు విడ్డూరాలు విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట దానికంటే మస్తు మత్తునిచ్చే విడ్డూరం వల్ల ఇక ఇది ఎండాకాలం అయితే సూర్యుడు నిప్పులు కక్కుకుంటా చక్కగా జనాలందరి మీద యుద్ధమే చేస్తాడు. ఇగో ఈ ఎండలకు ఒక్కొక్కల పానాలు కింద మీద అయ్యి సూర్య ప్రతాపానికి తట్టుకోలేక ఒక్కొక్కసారి వడదెబ్బ తాకుతుంది. ఈ వేడిని భరించలేక చల్లటి మంచినీళ్ళు లేకపోతే చల్లని కూల్ డ్రింక్ మజ్జిగను ఇంత నిమ్మరసమో తాగి మనం దూప తీర్చుకుంటాం. మరి మనమైతే మనం దూప తీర్చుకుంటాం గానీ ఈ తాగబోతున్నారు దూప ఎట్లా తీరాలి? అందుకని ఒక అన్న బాగా ఆలోచించి డైరెక్ట్ గా మన సర్కార్కే లేఖ రాసిండట. అయితే ఈ అన్నది మంచిర్యాల జిల్లా. ఏమని లేఖ రాసిండంటే, సారు నేనైతే తాగబోతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. అయితే మా వల్ల 18 రోజులలో ఈ రాష్ట్రానికి 670 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ మేము తాగబోతామంటే మాకు చల్లటి లైటు బిర్లు దొరుకుతానే లేవు. కాబట్టి ప్రభుత్వం మా మీద దయదలిచి చల్లటి లైటు బిర్లు ఏర్పాటు చేయవలసిందిగా తాగబోతు సంఘం అధ్యక్షుడిగా నేను మీకు ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు మీ తాగబోతు సంఘం జిల్లా అధ్యక్షుడని ఈ పొల్లగాడు డైరెక్ట్ గా ప్రభుత్వానికి లేఖ రాసిండట. చూసిర్రా, ఎవరైనా సర్కార్కి ఇల్లు లేవనో లేకపోతే రేషన్ కార్డు లేదనో మహా అయితే పింఛన్ లేదనో అర్జీ పెట్టుకుంటారు. కానీ చిత్రంగా ఈ పోరగాడు చూసిర్రా చల్లటి బీర్లు లేవని అర్జీ పెట్టుకున్నాడు. గమ్మతి ఉన్నది కదా ఈ ముచ్చట. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఉంటాను. నా పేరు కోట్ల కుమార్. ఈరోజు మన తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి నంగమంత్రి అధ్యక్షుడు రావాలని మాట్లాడుతున్నాను. కొట్ల కరుణ్ కుమార్ అని నేను ఈరోజు ఐబీ సౌరాష్ట్ర నుంచి వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్ మెంబర్కి వెళ్ళించో అక్కడ మన ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కాపీ ఇచ్చాను అన్నమాట. అది ఏంటంటే ఈ బార్లలో కానీ వైన్స్లలో కానీ కేఎఫ్ లైట్స్ డీల్ కానీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేవు అని చెప్పేసి ఈ 13 రోజుల నుంచి కేఎఫ్ లైట్ ఎందుకు దొరకట్లేవు అని తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మేమందరం మాతో పాటు యువకులు పెద్దవాళ్ళు లైట్ బిల్స్ అందరూ తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము పని చేసుకుంటే ఎండల్లో పని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మేము కేఎఫ్ సాంగ్ తాగుతూ తలనొప్పి వస్తున్నది, కడుపు నొప్పులు వేస్తున్నది, కాళ్ళు గుంజుతున్నాయి, వాళ్ళు మేము తాగలేము అన్నట్టుగా సంక్షేమ దాని సంఘం నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు ఆయన కేఎఫ్ లైట్ ఎందుకు వస్తలేదని చెప్పేసి అన్నట్టుగా అనేసరికి నేను ఈరోజు ఐబీ సౌరస్ నుంచి పాదయాత్రతోనే కలెక్టర్ ఆఫీస్ ముంగటికి పోయి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర పోయి నేను ఈరోజు కాపీ ఇవ్వడం జరిగింది. మీకు ఖచ్చితంగా చర్యలు తీపించుకొని ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మేము మీ సహకారంగా ఉండి మేము కూడా ఇలా ఉంటున్నాం కదా అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాకు స్పందిస్తా అని చెప్పేసి అన్నట్టుగా మాకు పత్రం తీసుకొని మాకు కాపీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రాల రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుందుల్లా. ఒక దిక్కు జగనాల సారు జిల్లా తిరిగి జనాల మధ్య తిరుగుతూ ప్రచారం చేస్తుంటే ఇంకో దిక్కు సైకిల్ గుర్తు పార్టీ లీడరు చంద్రాల సారు ఇంకా సారు వాళ్ళ కోడలు బ్రాహ్మణి మేడం సుత మస్తుగా ప్రచారం చేస్తున్నది. అగో ఒకసారి మీరే చూడుండ్రి మేడం ఎట్లా ప్రచారం చేస్తున్నదో. అవునోళ్ళ చంద్రాల సార్ మాటలు చూస్తుంటే ఈసారి అధికారం పక్కానే అనిపిస్తుంది. అటు సైకిల్ గుర్తుపాటి లీడర్ చంద్రాల సార్, ఇటు గిలాస గుర్తుపాటి లీడర్ పవనాల్ సారు ఇప్పటికీ జనాల నడిమితలో తిరుగుకుంటూ జోర్దార్గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే కాదోళ్ళ చంద్రాల సార్ గెలుపు కోసమని సార్ వాళ్ళ కోడలు మన బాలయ్య బాబు సార్ వాళ్ళ బిడ్డ బ్రాహ్మణి మేడం తో జోరుగా ప్రచారం చేస్తున్నది. అగో ఒకసారి మీరే చూడుర్రి మేడం ప్రచారం ముచ్చట్లు. శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టదంట గట్లుంటది మరి శివుని మీద భక్తి. గా శివునికి భక్తుల మీద ఉన్న ప్రేమ ఇక్కడ కూడా అచ్చం అదే ముచ్చట జరిగింది. ఓసారి మీకు కూడా చూపిస్తా చూడుండ్రి గదేందో.
ఈ సృష్టికి మూల దాకా ఆ పరమశివుడు. గట్లాంటి బోలశంకరుడి ఆశీస్సులు తీసుకున్నందుకు ఎంతో మంది భక్త జనాలు ఆయన దగ్గరికి పోయేటందుకు తనలాడతారు. గట్లని ఇప్పుడు ఒక అవ్వ కూడా గా పరమశివుని దర్శించుకునేందుకు పోతుంటే ఆ అవ్వకు పాపం దేవుని చూడాలని కోరుకున్నది. కానీ ఆడదాకా నడిచేంత కళ్ళాల బలం లేకపోయే. పరమేశ్వర అన్నిటికీ నువ్వే దిక్కని అవ్వ అనుకుంటే ఆమె ప్రయాణాన్ని ముంగడికి సాగించింది. అలా సాగించి ఆ పరమశివుని దర్శించుకుని వెనుకకు వస్తుండగా ఆమె వయసు పెద్దది కాబట్టి ఆమె కోపికే నశించి అవ్వ కిందనే కూలబడ్డది. అవ్వ వయసు సుమారు 70 సంవత్సరాల వయసు ఉంటది. ఆమె నాగర్ కర్నూలు జిల్లాలోని శల్లేశ్వరం జాతరకు పోయి పరమశివుని దర్శించుకొని వస్తున్నది. ఆమె వయసు సహకరించక ఆ కొండల్లో గుట్టల్లో నడవలేక కొంత దూరం పోయి అవ్వ కళ్ళు తిరిగి కూలబడ్డదంట. ఇక ఇంతల్నే గది చూసిన అక్కడ ఉన్న పోలీస్ అన్న రామదాసు సమయానికి ఆ పరమశివుడే అయినా నువ్వు పంపినట్టు సరిగా అవ్వ దగ్గరికి వచ్చి అవ్వను తన భుజాల పైన ఎక్కించుకొని ఏకంగా 4 కిలోమీటర్లు కొండపైకి నడుచుకుంటా ఆ అవ్వను తీసుకొచ్చిండు. అయితే ఈ పోలీస్ రామదాస్ అన్న గిట్ల జనాలకు సేవ చేసుడు చాలా ఇష్టమట. 2 ఏళ్ల కిందట గట్లనే ఇక గుడికాడ తొక్కిసలాట జరిగినప్పుడు గాయపడ్డ భక్తులను ఆయన గిట్లనే కాపాడినట. చూసిర్రా గిట్ల పోలీస్ అన్నలు సమాజానికి ఎంత అవసరమో గా అవ్వకు సాయం చేసి చాలా మంచి పని చేసిండు కదా. గందుకే అనబట్టే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాని. మా తమ్ముడు ఏదో వార్త పట్టుకొస్తాడని చూస్తుంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాడేంది? ఓరు వారి ఏమైందిరా నీకు? నేను గిట్ల అనుకోలే. ఎంత పని అయిపోయా పాలు సారు, నీకెంత కష్టం వచ్చే పాలు సారు. అయ్యో గిట్ల అవుతుంది అనుకోలే నాయనా, నీకెంతటి కష్టం వచ్చింది పాలు సారు. అయినా ఈ కష్టాలు వచ్చినాయి కానీ మళ్ళా నీకే రావన్నా ఇంతటి కష్టాలు. నాయన నువ్వైతే ఓర్చుకుంటావు కానీ నేనైతే సర్టిఫికెట్ పూర్దైనా ఓర్చుకోకపోదును సారు. నీ బాంచను సారు. ఎవడేమన్నారా నిన్ను గంతగానే ఏడుస్తున్నావు? ఇక ఏడవకపోతే ఇంకేం మిగిలిందేమున్నదక్క. ఇక ఏడుచుకునేది తప్ప ఏం లేదు. అయినా మాకే పల్సార్కు లోకంలో లేని కష్టాలన్నీ మా సార్కి వస్తాయి. వామో మీకే పల్సారా? ఏంద్ర కొత్తగా వింటున్నా. మాకే పల్సార్ కాకపోతే మీకే పల్సార్ అవుతాడా మరి? ఆయన ఏమైందిరా మీకే పల్సార్కి? ఏమైందని చిన్నగా అంటావా? ఏం కావాలి ఇంకా? మొత్తం అయిపోయింది. మా సారు ఎక్కడెక్కడో కష్టపడి ఏమేమో చేస్తే క్రెడిట్ మొత్తం వేరేటోళ్ళు తీసుకుంటారట. మొన్నటికి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నది కదా, దాన్ని అమ్మకుండా చేసినట్టు క్రెడిట్ కూడా వేరేటోళ్ళు తీసుకున్నారట. ఏం చేయాలి నా బుగ్గి? మొత్తం ఈయన కష్టపడు క్రెడిట్ మొత్తం వేరేటోళ్ళకి పోడు, ఈయన కష్టపడు క్రెడిట్ మొత్తం వేరేటోళ్ళకి పోడు. చూడు ఎట్లా ఎడుతాడో కొడకొడ ఏడుగు పట్టేస్తారు. జేడి లక్ష్మీనారాయణ 3 నెలల్లో కనీసం ఒక్కరోజైనా కోర్టుకు వచ్చాడా? ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు. కనీసం ఆయన మ్యాటర్ లిస్టే అయిందా? నాది అయిన తర్వాత అలాంటి ఎన్నో లిస్టులు అయ్యాయి. అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా? అయ్యో సార్ ఊకో, నువ్వు ఏడుతాడు నాకు పొల్లు ఏడిపోతుంది. అయ్యో కేపాలి సారు, అరే ఏడవకంటే ఏడుతాడు నాక. 2 నెలలు కష్టపడ్డాను, 10 రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను, 30-40 రోజులు ప్రిపేర్ చేశాను, కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను. ఇంత చేస్తే నాకు క్రెడిట్ ఇవ్వడానికి మీకు దేవుడే అన్నాడు, ఉందా క్రెడిట్ ఈస్ డ్యూ, ద క్రెడిట్ ఈస్ డ్యూ అని. ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరుకే పాలు కాదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టను. ఓ గదార ముచ్చట ఏడవకి ఏం కాదులే గాని మొన్నగా బాబు మోహన్ సార్ అయితే కే పాల్స దగ్గరకు అయితే వచ్చి కలిసిండు కదా. ఇక ముఖ్యమంత్రి ఎట్లయినా అవుతారు కానీ నువ్వైతే ఊకి ఏడవకు. ఆయన కష్టాలు వచ్చినాయి కానీ మరీ ఇన్ని కష్టాలా? జనాల కోసం ఎంత కష్టపడతాను, జనాల కోసం ఎంత సేవ చేస్తాను, అయినా సుతం దేవునికి కరికరం లేకుండా ఇన్ని కష్టాలు మా సార్కే ఇస్తాను. అయ్యో భగవంతుడా, కే పాల్ సార్ ఎట్లా భరిస్తాడో ఇవన్నీ కష్టాలు. ఈ కష్టాలు పిచ్చి మొక్కం దారా, నీకు ఇన్ని కష్టాలు అసలు ఏమైనా భరించుతావా? గడ కూర్చొని అయ్యో తమ్ముడా ఎందుకు ఇంత ఏడవ పడుతుంది అని చెప్పబడుతుంది.
ఏ ఊక 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 ఏం పెడుతున్నావురా ఆడపిల్లలాగా? అవునా అక్క? ఈ మాట నిజమేనా? మన మాట నిజమైతే మంచిగుంటది కానీ నీ నోటి వాకు పుణ్యానా మా సారే కనుక సీఎం అయిందనుకో నీ నోట్లే మినిమగుడాలు చక్కెర 2 కలిపిపోతా. అయినా మా సార్ ఎంత మంచోడు కాకపోతే గా జనాల బాధను మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని మోసుకుంటా పోతాడక్క. జనాలకు దుఃఖం ఆగుతలేదు కానీ జనాలకు ఎంత కట్టవచ్చినా కూడా అయ్యో నేనున్నా నీ ముంగట అని ఎంత పైసలు పోయినా ఎంత ఖర్చు అయినా కూడా మస్తు చెమట పోసినా కూడా ఆయన పట్టించుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు జనానికి ఎక్కడ దొరుకుతారా అక్క? ఆయన మా సార్ పుణ్యానక దేవుళ్ళు ఎక్కడున్నారో కానీ శంకరా భగవంతా ఎక్కడున్నావు? మా సారు నిజంగానే సీఎం కావాలి దేవుడా, ఇదే నా కళ. ఆయన మా తమ్ముడు చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి ఏడితేనే ఉంటాడు. వాడైతే మస్తు సతాయిస్తూనే ఉంటాడు నన్ను ఇట్లనే. కానీ గివ్వులు అయ్యాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా. ఇక గివ్వులు అయ్యాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.